సామాజిక పింఛన్ల పంపిణీలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు పెట్టి వెళ్లినా ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలను టంచన్గా ప్రతి నెల 1వ తేదీన అందిస్తున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన చెప్పారు. 49వ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పంపిణీ చేశారు. నెల పెన్షన్ టైంకు అందుతుందా లేదా అని లబ్ధిదారులను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రశ్నించగా సక్రమంగా అందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. నగరంలో 18,245 మందికి ప్రతి నెల 8,12,95,000 రూపాయలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన 2 ఏళ్లలో పెన్షన్ కోసం 68,597 కోట్లు వ్యయం చేసిందని ఆయన చెప్పారు. ప్రతి నెల పింఛన్ కోసం ప్రభుత్వం 2,700 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ఆయన చెప్పారు. మొదటి తారీఖు సెలవు దినం అయితే ముందు రోజే పెన్షన్స్ అందిస్తున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ను తొలి నెల నుంచే ప్రభుత్వం ఇస్తుందని ఆమె చెప్పారు. నగరంలో 18,000కు పైగా లబ్ధిదారులకు ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ సచివాలయ సిబ్బంది అందిస్తున్నారని కమిషనర్ శారదాదేవి చెప్పారు. డ్రైనేజ్, రోడ్డు సమస్యను స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చారని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ, మాజీ కార్పొరేటర్ అన్న అనిత, ఏపీయూఎఫ్ఐడిసి డైరెక్టర్ చందన, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో మన కమిషనర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ గారు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ గారు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ రవిశంకర్ గారు, మన అనిత వార్డు ఇన్ఛార్జ్ అనిత గారు, ఇంకా మన యువరాజు గారు అందరూ కూడా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాలకు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఇంటింటికి కూడా ప్రతి నెల 1వ తారీఖునే ఉదయం 6 గంటల నుంచే సాయంకాలం 6 గంటల లోపల నియోజకవర్గ పరిధిలో ఉన్న మొత్తం 18,245 మందికి పెన్షన్, ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల చొప్పున వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకు 6,000, డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి 10,000, ఇటు రకరకాలుగా 15,000, ఇట్లా అన్ని రకాలతో ప్రతి నెల 1వ తారీఖే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇది మొదటి నుంచి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పెట్టిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చడం జరిగింది. అందులో మొట్టమొదటిది పెన్షన్ కార్యక్రమం. ఈ పెన్షన్ అనేది చాలా ఉపయోగకరమైన పెన్షన్. ఇది వృద్ధాప్యులకు చాలా ఉపయోగపడే కార్యక్రమం. వారికి ఎటువంటి ఆదరణ లేక వారికి నెలకు 4,000 రూపాయలతో వారి జీవనం గడుపుకుంటూ సొంతంగా కుటుంబంలో పిల్లల పైన ఆధారపడి లేకుండా వాళ్ళే జీవనం గడుపుకునేదానికి చాలా అవకాశం ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప విషయం. ఇది చరిత్రాత్మకంలోనే నిలిచిపోయేది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమం, పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 68,000 కోట్ల రూపాయలు పెన్షన్ పంపిణీకి ఇవ్వడం కూడా జరిగింది. అందులో మన తిరుపతి పట్టణంలో 18,245 మందికి గాను 8,12,95,050 రూపాయలు ఈ పెన్షన్ ఈ ఒక్క నెలకే ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి నెల కూడా కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా గౌరవ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ కట్టుబడి ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 1వ తారీఖు జూలై మాసం, ప్రతి నెల కూడా 1వ తారీఖునే పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి ఒక్కరోజు ఆదివారం వచ్చినా కూడా ముందు రోజే ఇచ్చే విధంగా కూడా మన కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే ఏ భరోసా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తూచా తప్పకుండా పేద ప్రజలను ఆదుకునే విధంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈరోజు పెన్షను 4,000, 6,000 వికలాంగులకి, వితంతువులకి ఓల్డేజ్ పెన్షన్ 4,000,
అదేవిధంగా డయాలసిస్ అయితే 10,000, అదేవిధంగా పూర్తిగా బెడ్ రిడన్ అయితే 15,000. ఈ విధంగా మరి వారి యొక్క అసమర్థతను బట్టి పెన్షన్ విధానాన్ని కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. మరి తిరుపతి నగరంలో ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు గారు, అదేవిధంగా అధికారులైనటువంటి శారదా గారు, అమరావతి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కుమారమ్మ గారు, అనిత గారు, అదేవిధంగా మన రాణి, ఈ వార్డు ప్రెసిడెంటు, ఈ వార్డు కార్పొరేటర్ అనిత, యువరాజ్ సుధా, అదేవిధంగా కుమారమ్మ, తులసి, అందరూ కూడా నాయకులు పాల్గొని, చందన శ్రవంతి, అందరూ కూడా నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనము పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో 49th డివిజన్లో గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే గ్రీనింగ్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ గారు, వార్డు కుమారి గారు, తర్వాత మన అనిత గారు, వీళ్ళందరితో కూడాను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వారి చీఫ్ గెస్ట్ కింద మనం చేయడం జరుగుతుంది. టోటల్ కార్పొరేషన్లో 18,000 ప్లస్ మనకి పెన్షన్స్ ఉండగా 8,12,000 డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం మనము. అయితే ఈ 49th డివిజన్లో 475 ఉన్నాయి, అమౌంటింగ్ టు 16 lakhs అండ్ ఆడ్ అనమాట. సో ఇక్కడ వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు చెప్పారు, కాలువలు అలాంటివన్నీ. ఆ డ్రైన్ సమస్యలు కూడాను మేము చూసి కొత్త డ్రైన్ కన్స్ట్రక్షన్ అనేది కూడా టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. రోజు జూలై 1st డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈరోజు 49వ డివిజన్లో గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు సారు, మా టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ మేడం గారు, కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, అనిత గారు, చందన గారు, వార్డు అధ్యక్షులు రాణి, వార్డు జనరల్ సెక్రటరీ మురళి, శ్యామల, తులసి, ఇంకా ఇక్కడున్న అధికారులతో కలిసి ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు వార్డుకంతా వచ్చి కూడా సార్ వాళ్ళ అధికారులు అందరూ కూడా ఇక్కడ నిలబడి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకొని ఎవరి ప్రభుత్వం ఎలా ఉంది, ఎలాగా ఇస్తూ ఉంది, పెన్షన్ ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత కుటుంబానికి ఆదరణగా ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఈ వార్డులో ఈరోజు ఇవ్వడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు 1వ తేదీ వస్తే కూడా జీతం వస్తుందో లేదో కానీ తెలియదు. గవర్నమెంట్ ఎన్ని కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో కూడా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలందరూ కూడా తెలియజేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మరియు తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు, వార్డు నాయకులు, స్టేట్ సెక్రటరీలు అందరం ఈరోజు జీవకోన 49వ వార్డులో పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. 1వ తేదీ వచ్చిందంటే శాలరీ వస్తుందో లేదో తెలియదు కానీ కంపల్సరీ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి అకౌంట్లో అర్హులైన అందరికీ పెన్షన్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా వార్డులో ఉన్న చిన్న చిన్న కొద్దిపాటి సమస్యలను కూడా కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం మాకు చాలా గౌరవంగా ఉంది. జై కూటమి. ఈ 1వ తారీఖు ఉద్రవ ఫంక్షను ఇవ్వడానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, సుగుణమ్మ గారికి, కమిషనర్ గారికి, అమరయ్య సార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి నెల 1వ తారీఖు పింఛను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చారు. కాలువలు, రోడ్లు, డ్రైనేజీలు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ చెప్పడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం.